చూద్దాం. హైదరాబాద్ చాదరఘాట్ కాల్పుల ఘటనలో సంచలనాలు బయటపడుతున్నాయి. చెప్పాలంటే ఉమర్ జైలు నుంచి విడుదలయ్యాక పోలీసులు మరింత ప్రత్యేక దృష్టి సారించారు. ఇదే క్రమంలో ఉమర్ మరో నిందితుడిని డీసీపీ చైతన్య ఫాలో అయినట్లు తెలుస్తుంది. దాదాపు కోటి నుండి నిందితుల మూవ్మెంట్స్ అయితే అబ్జర్వ్ చేస్తూ వచ్చారు డీసీపీ చైతన్య. నిందితులు చాదరఘాట్లోని ఇంటిపైకి చేరుకున్నారు. ఈ సమయంలోనే పోలీసులను నిందితులు చూశారు. ఇక్కడే పోలీసులు నిందితులకు ఘర్షణ జరిగింది. తప్పించుకునేందుకు డీసీపీ గన్మెన్ పై నిందితుడు కత్తితో దాడి చేశాడు. అయితే పరిస్థితి చేయి దాడకుండా డీసీపీ చైతన్య కాల్పులు జరిపినట్లు సిపి సజ్జనార్ వెల్లడించారు. మరోవైపు నిందితుల దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు. సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా పరారీలోని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడ్డ ఉమర్ పై 20 కేసులు పీడీ యాక్ట్ నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. డీసీపీ చైతన్య జరిపిన కాల్పుల్లో నిందితుడు ఉమర్ కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు ఉమర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నడిబొడ్డున కాల్పుల కలకలం. ఓ దొంగ పైన పోలీసులు కాల్పులు జరిపారు. సో దొంగ కత్తితో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య పైన అటాక్ చేస్తున్న సందర్భంలోనే కాల్పులు జరిపినట్లు కూడా తెలుస్తుంది. మనం ఎగ్జాక్ట్లీ చాదర్ఘట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ పక్కనే ఎక్కడైతే కాల్పులు జరిగిన స్పాట్లో ఉన్నాం ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడనే ఎగ్జాక్ట్లీ ఇదే స్పాట్లో జరిగింది, విక్టోరియా ప్లే గ్రౌండ్ పక్కనే. ఇక్కడ భవనం పైనుంచే డీసీపీ చైతన్యతో పాటుగా గన్మెన్ కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి మొబైల్ స్నాచింగ్ చేస్తున్న రౌడీ షీటర్ అయినటువంటి మహమ్మద్ అన్సారీ ఉమర్ అన్సారీని చేజింగ్ చేసుకుంటూ ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గల్లీలు మనం చూడొచ్చు. చుట్టుపక్కన కూడా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. అందులో నుంచి దొంగ తప్పించుకుని వచ్చారు. ఇద్దరు దొంగలని కూడా తెలుస్తుంది. ఆ ఇద్దరు దొంగలు తప్పించుకొని పారిపోతుండగా ఉమర్ అన్సారీని పట్టుకునేందుకైతే డీసీపీతో పాటుగా గన్మెన్ ఈ గల్లీల నుంచి వచ్చారు. ఈ కనిపిస్తున్న బిల్డింగ్ పైకి ఎక్కినట్లుగా కూడా గమనించి వెంటనే ఈ బిల్డింగ్ ఎక్కారు. ఇక్కడ కనిపిస్తున్న చెట్ల వద్ద నుంచే దొంగ ఇటు కిందికి ఈ కింద మనం ఉన్నటువంటి బిల్డింగ్ పైకి దూకాడు. ఇదే సందర్భంలో కత్తితో అక్కడనే అటాక్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. డీసీపీ వెంటనే అప్రమత్తమై గన్మెన్ దగ్గర ఉన్నటువంటి వెపన్ని తీసుకొని మహమ్మద్ అన్సారీ పైన కాల్పులు జరిపాడు. కిందికి దూకిన సందర్భంలోనే కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ రెండు భవనాల నుంచి దొంగ దూకిన తర్వాత 2 రౌండ్ల కాల్పులు, ఒకటి చేతికి గాయాలవగా దొంగకి కడుపులో 2వ బుల్లెట్ గాయమైనట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ దూకిన అనంతరం ఇక్కడి నుంచి ముందుకు వెళ్లారు. ఇక్కడి నుంచి ముందు ఒక్కసారి మనం పరిశీలించవచ్చు. విక్టోరియా ప్లే గ్రౌండ్ మనకు ఇక్కడ పోలీసులు కూడా క్లూస్ టీమ్ కొన్ని ఆధారాలు సేకరించింది. ఈ ముందు నుంచి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్, ఆ బ్లూ కలర్ రేకుల షెడ్ ఏదైతే కనిపిస్తుందో మనం చూడొచ్చు. విజువల్స్ చూపించే ప్రయత్నం చేశాడు. అక్కడ బ్లూ కలర్ రేకుల షెడ్ ఉంది. అక్కడ దూకి అదే విక్టోరియా ప్లే గ్రౌండ్ అక్కడి నుంచి గ్రౌండ్ లోపలికి వెళ్లారు. అక్కడ ఇప్పటికే పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, మిగతా పోలీస్ బృందాలు కూడా పూర్తిగా తనిఖీలు చేశారు. ఇప్పటికే క్లూస్ టీమ్ ఒక బుల్లెట్ క్యాప్ ని కూడా సంఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ కొద్దిసేపటి క్రితమే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ పూర్తిగా కొన్ని కీలక అంశాలు, కీలక ఆధారాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి. అయితే ఎగ్జాక్ట్లీ మనం ఇటువైపుగా చూసుకుంటే ఒకసారి ఈ గల్లీల నుంచే అతను వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ సమీపంలో క్లూస్ టీమ్ కొన్ని ఆధారాలను సేకరించింది. అన్ని పోలీసు బృందాలు కూడా ఇక్కడికి చేరుకొని పూర్తిస్థాయి ఆధారాలు అయితే సేకరించారు. అయితే రౌడీ షీటర్ మహమ్మద్ అన్సారీ కాలాపత్తర్కు చెందినటువంటి కరుడుగట్టిన రౌడీ షీటర్, ఎక్స్టార్షన్, దోపిడీలు, చైన్ స్నాచింగ్ తో పాటుగా మొబైల్ స్నాచింగ్ లో అనేకం ఇప్పటికే పాల్పడట్లో కూడా అనేక కేసులు నమోదయ్యాయి. మరో దొంగ కోసం గాలిస్తున్నారు. ఈ మొత్తం ఘటనలో డీసీపీ చైతన్యకు స్వల్ప అస్వస్థత జరిగితే బంజారాహిల్స్ స్కేల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కానిస్టేబుల్, డీసీపీ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లుగా కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పారు. సో దొంగకు సంబంధించినటువంటి పారిపోయిన పరారీలను దొంగ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం, తన్ని కూడా పట్టుకుంటాం. మొత్తం ఈ మహమ్మద్ ఉమర్ అన్సారీకి సంబంధించినటువంటి విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని చెప్పి హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పిన పరిస్థితి. ఒక్కసారిగా ఈ కాల్పుల ఘటనతో స్థానికులు కొంత భయాందోళనకు గురైన పరిస్థితి. సో భవిష్యత్తులో ఈ స్నాచర్ల మీద, మొబైల్ స్నాచర్ల మీద ఉక్కుపాదం మోపుతాం, ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు కాల్పులు జరపాలంటూ కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పిన పరిస్థితి. మొత్తం ఘటనపైన స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, చాదర్ఘట్ నుండి. ఇక రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిందన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. పోలీసులకే రక్షణ లేకుండా పోయిందన్నారు. నిజామాబాద్ కానిస్టేబుల్ ఘటనను కూడా రామచంద్రరావు గుర్తు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
నిజామాబాద్లో కానిస్టేబుల్ని చంపడం జరిగింది. ఇక్కడ పోలీసు డీసీపీ మీదనే అటాక్ చేసి పారిపోతుంటే పోలీసు ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. డీసీపీ కూడా గాయాలైనటువంటి సమాచారం వస్తూ ఉంది. మొన్న గోరక్షక్ మీద ఎంఐఎం దుండగులు ఫైరింగ్ చేశారు. అంటే గన్ కల్చర్ ఎక్కువ పెరుగుతూ ఉన్నది. నిజంగా వారు కష్టపడి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని, కానీ ప్రభుత్వం వాళ్ళకు పూర్తిగా సహకారం చేయట్లేదు. కాబట్టి శాంతి భద్రతలు మొత్తం కూడా తెలంగాణ క్షీణించిపోయినాయి. హైదరాబాద్ చాదరఘాట్ కాల్పుల ఘటనపై సిపి సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. కాలాపొత్త రౌడీ షీటర్ సెల్ ఫోన్ చోరీకి యత్నించాడని తెలిపారు. ఇక పట్టుకునే సమయంలో పోలీసులపై నిందితుడు దాడికి ప్రయత్నించాడన్నారు. అయితే పరిస్థితి చేయిజారకుండా డీసీపీ చైతన్య కాల్పులు జరిపారని సిపి సజ్జనార్ వెల్లడించారు. ఒక దొంగ పరారయ్యాడని, దాడికి యత్నించిన ఉమర్ పట్టుబడినట్లు చెప్పారు. డీసీపీ చైతన్య బాగానే ఉన్నారని, ఉమర్కి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు సాయంత్రము 5 గంటలకు ఇక్కడ చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డీసీపీ మన గన్మ్యాన్ వెళ్తుంటే సమయంలో ఒక రౌడీ షీటరు, కాలపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ థెఫ్ట్కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్గా మన డీసీపీ చైతన్య ఆమె గన్మ్యాన్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పట్టుకుంటే సమయంలో ఆమె ఇమీడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది, ఇంకా ఆయన ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్లు ఫైర్ చేయడం జరిగింది. ఆ 2 రౌండ్లో ఫైర్తోని ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. ఇమీడియట్లీ మా డీసీపీ ఆయన గన్మ్యాన్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది. మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది. వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది. వాల్ కూడా ఇమీడియట్గా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 2 ఉన్నారు, ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది. ఆ ఇంజురీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఒమర్ అన్సారీ అని చెప్పి తెలిసింది. ఆమె నేటివ్ ఆఫ్ కామాటిపూరా, బట్ ఆమె రౌడీ షీటు కాలపత్తర్లో మనము ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 20 ఆఫెన్సెస్లో ఆమె పైన కేసెస్ బుక్ కావడం జరిగింది. 2 సారి ఆమె పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది. సో ఆమె ఈ ఒక 2 పీడీ వల్ల దాదాపు 2 సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది. అంతకుముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ అఫెన్సెస్లో. సాయంత్రం 5 గంటలకు చాదర్ఘాట్లో కాల్పుల కలకలం రేగింది. సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగను పట్టుకునే యత్నం చేసిన డీసీపీ చైతన్య గన్మ్యాన్ పై దొంగ కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన విక్టోరియా ప్లే గ్రౌండ్ లో చోటు చేసుకుంది. స్వయంగా దొంగను అదుపులోకి తీసుకునే యత్నం చేసిన డీసీపీ చైతన్య గన్మ్యాన్ పై దొంగ ఎదురుదారికి దిగాడు. ఈ క్రమంలో డీసీపీ చైతన్య గన్మ్యాన్ కింద పడ్డాడు. వెంటనే డీసీపీ చైతన్య తన గన్మ్యాన్ దగ్గరున్న వెపన్ తీసుకుని దొంగపై 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇక డీసీపీ చైతన్య ధైర్య సాహసంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.